పక్కన పెడితే ఉల్ఫాని గవర్నమెంట్ ఇంత ఉక్కుపాదంతో తొక్కేస్తున్నా ఇంకో పక్క ఉల్ఫా బతికే ఉంది. దానికి ప్రధానమైన కారణం ఉల్ఫాకి భారతదేశం కంటే కూడా బయట నుంచి సపోర్ట్ ఎక్కువ. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే పాకిస్తాన్ ISI ఉల్ఫా టెర్రరిస్టులకి సపరేట్గా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళంట. ఇది కూడా ఒక పెద్ద న్యూస్ అన్నమాట. తర్వాత ఉల్ఫా టెర్రరిస్ట్ క్యాంపులు అనేవి మయన్మార్లో, బంగ్లాదేశ్లో, కొంతకాలం భూటాన్లో కూడా నడిపాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్లో ఖలీదా జియా ప్రభుత్వం ఎప్పుడైతే వస్తుందో ఉల్ఫా టెర్రరిస్టులకు అక్కడ చాలా సేఫ్ హ్యావెన్ అనమాట. చాలా చక్కగా వాళ్ళకి అన్ని మర్యాదలు జరుగుతాయంట. సో ఇవన్నీ ఉల్ఫా టెర్రరిస్టులు ఎక్కువగా జంగిల్స్, హిల్ ఏరియాస్ లో ఎక్కువ ఉంటారు. అంటే మయన్మార్ నుంచి, బంగ్లాదేశ్ నుంచే వాళ్ళ ఆపరేషన్స్ ఎక్కువగా కొనసాగిస్తూ ఉంటారంట. నార్త్ ఈస్ట్ లో మయన్మార్ లో మంచి బేస్ ఉందని కూడా అంటారనమాట. దీంతో పాటు పరేష్ బారు అనే మిలిటరీ చీఫ్, ఈయన ఒసామా బిన్ లాడెన్ తో డైరెక్ట్ గా కాంటాక్ట్ ఉండేదని కూడా ఒక వినికిడి అనమాట. బిన్ లాడెన్ కూడా వెళ్ళి కలిశారు, ఆయన కూడా సపోర్ట్ ఇచ్చారు కొంతకాలం అని చెప్పి ఒక వినికిడి. దాని తర్వాత ముస్లిం టెర్రరిస్ట్ గ్రూప్స్ అల్ ఖైదా, హర్కతుల్ జిహాదీ ఇస్లామీ, వీళ్ళందరికీ కూడా వీళ్ళకి కాంటాక్ట్స్ ఉన్నాయంటే అక్కడి నుంచి కూడా వీళ్ళకి రకరకాల సప్లైస్ వచ్చాయంట.